రాజస్థాన్ రాయల్ పై థ్రిల్లింగ్ విక్టరీ అనేది ఇటు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కు మరియు ఎస్ఆర్హెచ్ టీమ్ కి ఉత్సాహాన్ని నింపింది. ఇటు బ్యాటింగ్ లోను మరియు బౌలింగ్ లో కూడా స్ట్రాంగ్ గా కనపడుతుంది ఎస్ఆర్హెచ్. ముఖ్యంగా మంచి బౌలింగ్ లైనప్ తో అదరగొడుతుంది. బౌలింగ్ స్క్వాడ్ ని చాలా చక్కగా ట్రైన్ చేశాడు ప్యాట్ కమిన్స్. ముఖ్యంగా నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ప్యాట్ కమిన్స్ డెత్ ఓవర్స్ లో పరుగులు కట్టడి చేయడంతో పాటు వికెట్లు తీయడంతో మిగతా జట్ల గుండెల్లో గుబులు మొదలైంది. ఇటు బ్యాటింగ్ విషయంలో కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ట్రావిస్ హెడ్ 5 ఓవర్స్ క్రీజ్ లో ఉంటే చాలు మ్యాచ్ స్వరూపమే మార్చేస్తున్నాడు. అభిషేక్ వర్మ అయితే పెను తుఫాన్ లాంటివాడే. జట్టు కష్టాల్లో ఉంటే ప్రతిసారి నేనున్నా అంటూ మంచి నాకాడి సత్తా చాటుతాడు. ముఖ్యంగా వికెట్ కీపర్ పవర్ఫుల్ హీటర్ క్లాసెన్ తన హిట్టింగ్ ఛాన్స్ దొరికితే చాలు ప్రత్యర్థికి చుక్కలు చూపించడమే పరిపాటి. ఇక నితీష్ కుమార్ రెడ్డి అయితే బ్యాటింగ్ లో మంచి ఫామ్ లో ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ లో జరిగిన మ్యాచ్ లో అయితే 42 బాల్స్ కి 72 రన్స్ చేశాడు. ఇందులో 8 సిక్స్లు 3 ఫోర్లు ఉన్నాయి. ఇలా సన్ రైజర్స్ టాప్ ఆర్డర్ భీకరమైన ఫామ్ లో ఉండడం ప్రత్యర్థులకు కంగారు పెట్టే విషయమే. సన్ రైజర్స్ ఆట తీరు చూస్తుంటే ఐపీఎల్ 2024 కప్పును సొంతం చేసుకునేలానే ఉంది. ఫ్రెండ్స్, వీడియో నెక్స్ట్ పాయింట్ కి వెళ్లే ముందు వీడియో చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాం కాబట్టి మీరు ఈ వీడియో లైక్ చేస్తే మాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. ఇక నెక్స్ట్ మ్యాచ్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ ముంబై ఇండియన్స్ తో తలపడనుంది. ఐపీఎల్ 2024లో భాగంగా 55వ మ్యాచ్ ను ముంబైలోని వాంకట్ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్ 6వ తారీఖున సోమవారం రాత్రి 7 గంటలకు జరగనుంది. ఎస్ఆర్హెచ్ మరియు ముంబై ఇండియన్స్ హెడ్ టు హెడ్ రిపోర్ట్ చూసినట్లయితే ఎస్ఆర్హెచ్ మొత్తం 10 మ్యాచ్లు ఆడగా ఇందులో 6 మ్యాచ్ల్లో విజయం సాధించగా 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. పాయింట్స్ టేబుల్లో 12 పాయింట్లతో 4th ప్లేస్లో కొనసాగుతుంది. ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే మొత్తం 10 మ్యాచ్లు ఆడి 3 మ్యాచ్ల్లో నెగ్గింది, 7 మ్యాచ్ల్లో ఓడిపోయింది. పాయింట్స్ టేబుల్లో 6 పాయింట్లతో 9వ ప్లేస్లో కొనసాగుతుంది. ఇక ఈ సీజన్ మొత్తం హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. ముంబై బ్యాటర్లోని తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ కొన్ని కీలక ఇన్నింగ్స్లు ఆడినప్పటికీ జట్టును మాత్రం గెలిపించుకోలేకపోతున్నారు. ముంబై ఇండియన్స్ బౌలింగ్ విషయంలో చాలా దారుణంగా ఫెయిల్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో 200 పైన స్కోర్ చేసినా ఓడిపోవడం గమనార్హం. ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ తన సొంత మైదానంలో జరుగుతుండడంతో ఎలాగైనా గెలిచి పాయింట్స్ టేబుల్లో ముందు ఎగబాకాలని చూస్తుంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ పై ఖచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు చేరాలి, అందుకే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.